ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి. ఈ గురువు గారు అంజన వేసి ఏ సమస్యకైనా 24 గంటల పరిష్కారం అందిస్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరిపోయి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు. మేము కూడా ఈ సమస్యలతోటి చాలా ఇబ్బంది పడేవాళ్ళమండి. అప్పుడు ఈ గురువుగారికి చూపించుకున్న తర్వాత గురువుగారు అయితే మా సమస్యలకి మంచి పరిష్కారం చూపించారండి. అందుకే మళ్ళీ చెబుతున్నానండి, మీరైతే ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటిని పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఫ్రెండ్స్, మీరైతే థంబ్నెయిల్ చూశారు కదండి. 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరు మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఎటువంటి శుభవార్త వినబోతున్నారు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. మీరైతే ఒక్కసారి బాబా గారిని తలుచుకుని మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. ఎవరు పర్సనల్ రీడింగ్ అయితే కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలో భావించండి. ఇంకా ముందుగా అయితే ఎవరైతే ఫస్ట్ నెంబర్ అనుకున్నారో, మీరు ఎవరి కోసమైతే ఈ నెంబర్ కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడైతే తెలుసుకుందామండి. వారైతే మిమ్మల్ని మీరు ఒక ధనవంతులైన వ్యక్తులుగా అనుకుంటున్నారు. వారు ఇలా అనుకుంటూ ఉంటారు, మీ దగ్గర అన్నీ ఉన్నాయి, మీకు ఎందులోనూ కూడా ఏ విషయంలోనూ కూడా ఎటువంటి లోటు లేదు అని. ఆ పరమేశ్వరుడు మీకు అన్నీ ఇచ్చాడు. మీరు చాలా అదృష్టవంతులని, మీరు చాలా అందంగా ఉంటారు అని, మీ కష్టంతోనే అన్నీ కూడా మీరు సాధించుకున్నారు, మీరు చాలా కష్టపడే వ్యక్తులు అని, మీరు ఏ పని చేస్తున్నా సరే, మేలైనా ఫీమేల్ అయినా మీరు ఎవరి మీద కూడా ఆధారపడరు, మీ కాళ్ళ మీద మీరే నిలబడతారు. మీరు ఉద్యోగం చేస్తున్నా లేదంటే వ్యాపారం చేస్తున్నా దాని ద్వారా మీరు చాలా అధికమైన ఆదాయం సంపాదిస్తారు అని, మీరు చాలా సంపన్నమైన వ్యక్తులు అని, మీరు లైఫ్లో చాలా చేశారు, మీరు లైఫ్లో ముందు కూడా చాలా చేస్తారు అని, మిమ్మల్ని స్వతంత్రులుగా వారు చూస్తూ ఉన్నారు. మీరు చాలా మంచి వ్యక్తులు. మీరు ఎప్పుడూ కూడా బద్ధకాన్ని చూపించరు. మీరు మీ జీవితంలో ఎప్పుడూ కష్టపడుతూ ఉన్నారు. మీరు రాబోయే సమయంలో కూడా చాలా కష్టపడి సంపాదిస్తారు. ఏమాత్రం బద్ధకాన్ని చూపించరు. మీరు జంతువుని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆ జంతువులు ఈ జంతువులు అనేది లేదు. మీకు జాలి గుణం అనేది ఎక్కువ. మూగజీవులు కాబట్టి వాటినైతే మీరు చాలా ఇష్టపడతారు. మీకు నేచర్ అంటే చాలా ఇష్టం అని, ప్రకృతిని చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అని, ఇంట్లో రకరకాల మొక్కలను వేసుకోవడం అంటే మీకు చాలా ఇష్టం అని, మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మీ గురించి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. మీరు చాలా మంచి వ్యక్తులు అని, మీలాంటి వ్యక్తి ఎవరి లైఫ్లో ఉన్నా కూడా వారికి ఇంక ఏమీ అవసరం లేదు అని, మీలాంటి వ్యక్తి తన లైఫ్లో ఉన్నందుకు తను చాలా లక్కీ అని అయితే వారు అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు వారి మనసులో ఉన్న మాటని మీతో చెప్పలేదు. వారైతే మిమ్మల్ని చాలా అంటే చాలా ప్రేమిస్తున్నారు. మీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. వారికైతే అనిపిస్తూ ఉంటుంది మీరు చాలా మంచి వ్యక్తులు అని, వారి లైఫ్లో మీరు ఉంటే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నారు. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని ఎప్పటికీ కూడా వదులుకోకూడదు అనుకుంటున్నారు. వారైతే ఇప్పటి వరకు మీకు ప్రపోజ్ చేసి ఉండకపోతే కనుక వారైతే తప్పకుండా మీకు ప్రపోజ్ చేస్తారు. వారైతే మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. వారి మనసులో ఈ ఆలోచనలు అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ప్రపోజ్ చేస్తే మీరు రిజెక్ట్ చేస్తారేమోనని వారు కొంచెం భయపడుతున్నారు. వారైతే మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. వారు ఎప్పుడూ కూడా మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. మీరు చాలా ప్రేమ కలిగిన వ్యక్తులు అని, మంచి హృదయం ఉన్న వ్యక్తులు అని, మీ హృదయంలో ఎటువంటి కల్మషం లేదు అని,
మీకు అన్నీ ఉన్నాయి అని, ఏదైతే మీ లైఫ్లో కావాలి అని అనుకుంటున్నారో వారికి అనిపిస్తూ ఉంటుంది. వారికి అన్నీ కూడా ఇవ్వగలరు. మంచి ఇల్లు, మంచి కుటుంబం, ధనము, ఐశ్వర్యము, మంచిగా ఉండటము, మంచి అలవాట్లు. ఆ పరమేశ్వరుడు మీకు అంత మంచితనం ఇచ్చాడు. మీకైతే చాలా క్షమాభావన ఉంది. మీరు చాలా బుద్ధిమంతులు. మీ లైఫ్లో మీరు చాలా ప్రగతిని సాధిస్తారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మీ గురించి ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు 2వ నెంబర్ అండి. 2వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాము. మిమ్మల్ని వారైతే కొంచెం కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తులుగా అయితే చూస్తున్నారు. మీకు కోపం అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది అని, మీరు ఎవరి మాట కూడా వినరు అని, మీ మాట మీదే మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఏ విధంగా అయితే చెబుతారో ఆ విధంగానే అన్నీ కూడా జరగాలి అని మీరు అనుకుంటున్నారు అని. ఇప్పుడైతే మీ ఇద్దరి మధ్య కూడా మాటలు అనేవి లేవు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కూడా ఒక వారం క్రితం గొడవ అనేది జరిగి ఉండవచ్చు. అందువల్ల వారు ఇలా అనుకుంటున్నారు, మీరు చాలా మొండివారు అని, ఏ విషయాన్ని కూడా మీతో చెప్పలేము అని, మీరు ఏదైతే చెప్పారో అదే జరగాలి అని అంటారు అని, నేను చెప్పాను కాబట్టి అదే జరగాలి అని చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మీకు కొంచెం దూరంగా ఉండాలి అని అనుకుంటున్నారు. మీకు కొంచెం టైం ఇవ్వాలి అనుకుంటున్నారు. ఆ వ్యక్తి అయితే మీతో ఇప్పుడు మాట్లాడకుండా ఉండవచ్చు. మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండవచ్చు. మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా ఉండవచ్చు. ఇప్పుడైతే వారు మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు అంటే, మీరు చాలా మొండివారు అని, ఎప్పుడూ కూడా ఎవరి మాటలు కూడా వినరు అని, ఎప్పుడూ కూడా గతంలో జరిగిపోయిన వాటి గురించే తలుచుకుని వాటి గురించే మాట్లాడుతూ ఉంటారు అని, గొడవలు పడుతూ ఉంటారని మీ మనసులో మీరే రకరకాలుగా ఊహించేసుకుని, అలాగే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు వారు ఏదైనా మాట్లాడుకుంటే ఆ విషయాల గురించి కూడా మీ పర్సన్ తోటి మీరు గొడవ పడుతూ ఉంటారు. ఏ రిలేషన్ పైన కూడా మీరు నిస్వార్థాన్ని ఉంచటం లేదు అని, ఇప్పుడు ఈ టైంలో వేరే మనస్తత్వం ఉన్న వ్యక్తులుగా అయితే వారు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. చాలా మొండివారు అయిపోయారు అని, ఇంతకు ముందైతే మీరు ఈ విధంగా లేరు అని, అసలు ఏం జరిగి ఉంటుంది, మీరు ఎందుకు ఇంత కోపంగా ఉంటున్నారు అని మీ పర్సన్కి ఈ విధంగా అనిపిస్తుంది. మిమ్మల్ని ఇప్పుడు కొంచెం ఒంటరిగా ఉంచితే మంచిది అని, మీరే వారిని అర్థం చేసుకుంటే బాగుండు అని, ఈ సమయంలో ఏదైతే జరుగుతుందో అది ఎందుకు జరుగుతుంది, మీ వల్ల అయితే చాలా తప్పులు జరిగాయి. వారైతే వాటన్నిటినీ కూడా చూస్తూ ఉన్నారు. కానీ మీరైతే వేటిని కూడా యాక్సెప్ట్ చేయలేదు. మీ తప్పులను మీరు తెలుసుకుంటే బాగుంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు మీ తప్పులు తెలుసుకోకపోతే గనక ఈ రిలేషన్ని మీరు మంచిగా మార్చుకోలేరు అని అయితే వారు అనుకుంటున్నారు. మీ మొండితనాన్ని వదిలిపెడితే బాగుండు అని అనుకుంటున్నారు. మీ మొండితనాన్ని తట్టుకోలేకే వారైతే మీకు దూరంగా ఉంటున్నారు. వారికి అనిపిస్తూ ఉంటుంది, మీరు జనాలు చెప్పేవి ఎందుకు వింటున్నారు, ఎందుకు నమ్ముతున్నారు అని, వారిని ఎందుకు నమ్మటం లేదు అని. మీరైతే వారికి వారి లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంటు. వారైతే మీకు చాలా ఇంపార్టెంట్ అయితే ఇస్తున్నారు. మీరు వారి మాటలని అర్థం చేసుకుంటే బాగుంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఏ విషయాల గురించి అయినా డిస్టర్బ్ అయ్యి ఉండి మీరు ఈ విధంగా మొండిగా ఉన్నట్లయితే, కోపంగా ఉన్నట్లయితే ఆ విషయాలు ఏమిటో వారితో చెప్పండి. అలా చెప్పడం వలన వారు అర్థం చేసుకుంటారు. మీ మనసులో ఏముందో మీరు చెప్తేనే కదా వారికి తెలుస్తుంది. మీరు కోపంగా ఉండటానికి గల కారణం ఏమిటో వారికి చెప్పండి. ఒకవేళ వారిలో ఏదైనా చిన్న లోపం ఉన్నా సరే వారు సరిదిద్దుకోగలుగుతారు. మీ మనసులో మీరు ఉంచుకుని మీరు కోపంగా ఉండటం వలన వారైతే మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, చాలా ప్రేమిస్తున్నారు. ఒకవేళ వారి వల్ల ఏదైనా చిన్న తప్పు జరిగితే కనుక మీరు చెప్పండి. కోపంగా మాత్రం ఉండకండి. కోపం ఉండటం వలన బంధాలు అనేవి దూరమైపోతాయి. కాబట్టి ఏదున్నా సరే ఇద్దరూ కలిసి డిస్కషన్ చేసుకోండి. అప్పుడు కోపతాపాలు అనేవి తొలగిపోతాయి. జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 3వ నెంబర్ అండి. 3వ నెంబర్ ఎవరైతే తాకారో, ఎవరి గురించి అయితే తాకారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. వారైతే మీ గురించి ఇలా అనుకుంటున్నారండి, మీరు చాలా కష్టపడే తత్వం అని, మీరు ఎటువంటి వ్యక్తులు అంటే
అదృష్టాన్ని నమ్ముకుని మీరు ఆ విధంగా కూర్చుని ఉండరు. మీ పనిని మీరు చేసుకుంటూ వెళతారు. ఎవరికైనా సహాయాన్ని చేయాలి అంటే ఎటువంటి స్వార్థం లేకుండా మీరు సహాయాన్ని చేస్తూ ఉంటారు. మీరు ప్రతి నిమిషము కూడా ఎదుటివారి దుఃఖాన్ని పంచుకోవటానికి సిద్ధంగా ఉంటారు. మీ సంతోషాన్ని పంచుకోవటానికి వారు సిద్ధంగా ఉంటారు. మిమ్మల్ని అయితే వారు చాలా చాలా మంచి వ్యక్తులుగా అనుకుంటున్నారు. మీరైతే మీ జీవితంలో చాలా కష్టాలు పడ్డారు, చాలా సమస్యలు పడ్డారు. అలా అని మీరైతే ఏమాత్రం దిగులుగా ఉండరు. మీ కష్ట సుఖాల గురించి ఎప్పుడూ కూడా జనాలతోటి మాట్లాడరు. వాటి గురించి షేర్ చేసుకోరు. మీ లైఫ్లో మీరు చాలా చూశారు. చాలా మోసాలను చూశారు. అసఫలతను కూడా చూశారు. మిమ్మల్ని మీ వారే చాలా ఎక్కువగా మోసం చేశారు. మిమ్మల్ని అయితే జనాలు చాలా ఎక్కువగా వ్యూస్ చేసుకున్నారు. మీరు చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు అని, మీరు ఏదైనా చేయగలరు అని, మీరు ఎవరి కోసమైతే అనుకున్నారో వారికి అనిపిస్తూ ఉంటుంది. మీకు ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ తోడుగా ఉంటారు అని. మీరు ఏదైతే కోరుకుంటారో అది వెంటనే జరుగుతుంది. మనం ఏదైతే కర్మలు చేశామో దాని యొక్క పరిణామాలు అనేవి మనం తప్పకుండా అనుభవించవలసిందే. మీతో ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటాడు. అలాగే మీరు కూడా నమ్ముతారు ఆ పరమేశ్వరుడు నాతో ఉన్నాడు అని. మరి ఆ పరమేశ్వరుడు నాతో ఉన్నప్పుడు నా జీవితంలో ఎందుకు ఇన్ని దుఃఖాలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని సంకటములు వస్తున్నాయి అని మీరు అనుకుంటూ ఉంటారు. ఇదే మన కర్మ. మనం తెలిసో తెలియకో ఏదైతే కర్మలు చేస్తామో ఆ కర్మల యొక్క ఫలితాలు మనకి లభిస్తాయి. మనం మంచి కర్మలు చేస్తాము, తెలియకుండానే చెడ్డ కర్మలు కూడా చేస్తాము. కాబట్టి మంచి కర్మల యొక్క ఫలితాలు మనకి లభిస్తాయి, చెడ్డ కర్మల యొక్క ఫలితాలు కూడా మనకే లభిస్తాయి. ఇందులో ఆ పరమేశ్వరుడు ఏమీ చేయలేడు. మీరు ఒకవేళ ఎవరినైనా చీట్ చేసి ఉంటే మీకే తెలుస్తుంది కదా మీరు చాలా పెద్ద తప్పును చేస్తున్నారు అని. అది చెయ్యకూడదు, అది మంచి పని కాదు అని మీకు తెలుసు. అయినా కూడా ఆ పనిని చేస్తూ ఉంటాము. అప్పుడైతే ఆ పరమేశ్వరుడు మనల్ని దోషులుగా చూస్తారు. ఏదైనా తప్పు పనులు చేసినప్పుడు దాని ఫలితాలు కూడా మనమే అనుభవించాలి. సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాని యొక్క ఫలితాలు అనేవి మీకే లభిస్తాయి. మీకోసం మీరు ఇప్పుడు ఎవరి కోసమైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు చాలా మంచి వ్యక్తులు అని, ఆ పరమేశ్వరుడు మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు అని, మీకు ఎప్పుడూ కూడా చెడు జరగదు అని, మీ కర్మలన్నీ కూడా మంచిగా ఉంటాయి అని. పాస్ట్ లైఫ్లో మీరు ఏమైనా ఇటువంటివి చేసి ఉండవచ్చు. ఇప్పుడు ఈ ప్రజెంట్ టైంలో ఆ ఫలితాలు అనేవి ఇప్పుడు మీరు చూడవలసి వచ్చింది. 3వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారికి అనిపిస్తూ ఉంటుంది ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా నాతోనే ఉంటాడు, నాకు ఎందుకు ఈ కష్టాలు అని. మనం పాస్ట్ లైఫ్లో ఏవైతే చేశామో ఆ ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాము. మీకు అనిపిస్తూ ఉంటుంది నేను ఎప్పుడూ కూడా ఎటువంటి చెడ్డ కర్మలు చేయలేదు, కానీ నా లైఫ్లో ఏంటి దుఃఖము అని. కానీ ఇదంతా అయితే ఇప్పటిది కాదు, పాస్ట్ లైఫ్లో జరిగిపోయింది కావచ్చు, పూర్వజన్మలోది కావచ్చు. అది ఇప్పుడు అనుభవించవలసి వస్తుంది. మీరు అయితే ఇప్పుడు అన్ని మంచి కర్మలే చేస్తున్నారు కాబట్టి రాబోయే సమయంలో మీ జీవితం చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మనసులో మీకోసం మంచి ఆలోచనలు ఉన్నాయి. వారైతే మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని చాలా అంటే చాలా మంచి వ్యక్తులుగా అనుకుంటున్నారు. మీతో కలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలి అని, మీతో వివాహం జరగాలి అని వారైతే కోరుకుంటున్నారు. ఈ బంధం స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటున్నారు. వారికైతే మీ మీద చాలా అంటే చాలా మంచి అభిప్రాయాలు ఉన్నాయండి. మీరంటే చాలా ఇష్టం వారికి. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.